పూరా లోకల్. మీరు 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీరు చాలా సీనియర్గా గుర్తింపు పొందారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఎమ్మెల్యేగా మీరు ఆశిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి అధిష్టానం మీ కాంగ్రెస్ పార్టీకి మీరు అందించిన సేవల్ని గుర్తిస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా పాతే కొత్త కదా. సీనియరే జూనియర్ అవుతారు కదా. మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి పార్టీ? మాకే ఎందుకు ఇవ్వాలంటే అక్కడ నెగ్గాలి అంటే అక్కడ అభివృద్ధి పనులు చేసిన. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా 2 పర్యాలను చేసి 2 సార్లు 2 టైమ్స్ నేను ఎంపీగా ఉంటే అందుకోసం ఇవ్వాలంట. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఒక్కటని కాదు, ఎన్నో ఉన్నాయి. ఒకటని చెప్పాలా, చెప్పండి. ఎన్నో పనులు చేసినాను అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించినాము, రోడ్లు వేయించినాము, ఐమాక్స్ లైట్లు వేసినాం, పవర్ బోర్లు వేయించినాం, గ్రంథాలయాలు కట్టినాం, ఆట స్థలాలు కట్టినాం, ఎన్నో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేసినాం. ఒక్క జూబ్లీహిల్స్ గురించి ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని ప్రజా సమస్యలు స్పందించినాము. ఎప్పటికప్పటిగా అవైలబుల్గా ఉంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేసినాము. అందుకోసం అక్కడ కోట్ల రూపాయలు పెట్టి పతంగులో కరెంట్ షాట్ తల్లి చచ్చిపోతున్న పిల్లలు శ్రీరామ్ నగర్ అని ఉంది, అక్కడ ₹1 కోటి పెట్టి హైటెన్షన్ వైర్లు ఇప్పించినాం. సొంతం డబ్బులతో కుట్టు మిషన్లు ఇప్పించినాం. ఇట్లా గవర్నమెంట్ డబ్బులతో నా సొంతం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కుల మతాలకు అతీతంగా సమయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఎవరు వచ్చినా నేను 24 గంటలు అవైలబుల్ క్యాండిడేట్ని. ప్రజలు నన్ను కోరుకుంటున్నాను అక్కడ వస్తున్నాను. అక్కడ ఉండే అన్ని డివిజన్లలో వచ్చి నువ్వు రావాలన్నా అంటే నేను అక్కడ పోయి కాంటాక్ట్ చేస్తాను. అట్లా అందుకోసమే అక్కడ పోతున్నా. అక్కడ ఉండే నాయకులు సీనియర్ నాతో పాటు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, 20 ఏళ్ళ నుంచి నా వెంబడి ఉన్నోళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, నగర అధ్యక్షుని కదా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని నగరం మీద నాకు అన్ని నియోజకవర్గాలలో నా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ గల్లీలో కార్యకర్తలు నాకు తెలుసు. నగర అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ పిసిసి తర్వాత నగర అధ్యక్షుడే. అంత పెద్ద హోదా, క్యాపిటల్ సిటీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఈక్వల్ టు అంత ఆయనపై భారం ఉంటుంది. నగరంలోనే చేసే యాక్టివిటీలే రాష్ట్రం మీద పడతాయి. అప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను అనేక అభివృద్ధి కార్యక్రమం నగరంలో దినం ఒక ప్రోగ్రాం, దినం ఒక, అప్పుడు మా ప్రభుత్వం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం పోరాడేవాడిని. అట్లా